ఏంద్రాయుడు పొద్దు పొద్దునే ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు మావా, పొద్దు పొద్దున్నే చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్తున్నాం. వెళ్లే దారిలో ఈ పొలాలు కనిపించాయి. కనుచూపు మేర వరకు పచ్చదనమే. ఇంకా పొగమంచు, ఈ కొత్త బియ్యం వాసన, వ్యూ చూడడానికి అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ఇలాంటి వ్యూవే రోజు చూడాలనిపిస్తుందిలే గాని మనకి పొద్దున్నే లేచి రావడానికి బద్ధకం అంతే. ఇంకా అలా చూస్తుండగానే సముద్రానికి అయితే వచ్చేసాం మావా. ఇక్కడ వ్యూ అయితే జబర్దస్త్ ఉంది. ఇంకా సముద్రాన్ని అయితే ఇంత ప్రశాంతంగా చూడడం నేను ఇదే మొదటిసారి. ఇంకా నీళ్ళు ఎంత క్లియర్ గా ఉన్నాయంటే పైన నుంచి చూస్తే కింద నీళ్ళల్లో ఉన్న గవ్వలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మనం వచ్చిన పని స్టార్ట్ చేస్తే, హలో మావా నమస్తే. ఎప్పట్లాగే సముద్రంలో చేపలు పడదామని మన ఫేవరెట్ లొకేషన్ కాడికి వచ్చాం. అయితే ఇక్కడ కొంతమంది బోట్లతో పడుతున్నారు. మనకేమన్నా చేపలు పడకపోతే ఇంకా వాళ్ళ దగ్గర కొనుక్కొని వెళ్ళడమే. అయితే మనం వస్తా వస్తా కొన్ని రొయ్యలు కొనుక్కొని వచ్చాం మావా. ఇప్పుడు మనం చేపలు ఎలా పడతామంటే, ముందుగా ఇలా రొయ్యల్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని గాలాలకి బాగా పెట్టుకోవాలి మావా. అంటే ఎంత ఫోర్స్ పడినా గానీ ఊడిపోకూడదు. ఇంకా నేనైతే ఫస్ట్ ఫిషింగ్ రాడ్ నీళ్ళల్లో వేస్తున్నా. ఒక్కో ఫిషింగ్ రాడ్ కు వచ్చేసి 4-5 గాలాలు ఉంటాయి. ఇంకా మన ఫస్ట్ ఫిషింగ్ రాడ్ అయితే లాంచ్ అయిపోయింది. ఇంకా దీనికి చేపలు పడడమే లేటు. ఇంకా మనకైతే 10 నిమిషాల తర్వాత ఒక చేప పడింది మావా. ఇంక ఇది ఏం చేప చూద్దాం రండి. ఇంక ఇది పడినంత సేపు బానే ఉందిలే గాని దీన్ని బయటికి తీస్తుంటేనే యాడో తేడా కొడుతుంది మావా. ఇంక ఈ చేప చూడడానికి షార్క్ పిల్ల లెక్క ఉందిలే గాని దీన్నైతే మా సైడ్ జల్లా అని అంటారు. ఇంకా ఇంత చిన్న చేప ఇంత పెద్ద గాలానికి ఎలా పడిందో నాకైతే ఇప్పటికి అర్థం కావట్లేదు. అసలు దీని నోట్లో ఆ గాలం కూడా పట్టదు, అయినా ఒక సైడ్ నుంచి మింగిపారు నూకింది. ఇంకా నేనైతే ఫిష్ కేం డ్యామేజ్ కాకుండా మెల్లగా హుక్ ని రిమూవ్ చేసేసి ఇంకా దీన్ని ఎక్కడి నుంచి పట్టామో అక్కడే వదిలేయబోతున్నా. ఇంకా ఫైనల్ గా మీకు ఒక లుక్ చూపించి వదిలేద్దాం అనుకునే లోపే అది వెళ్ళిపోయింది. ఇంకా మనకు ఒక గోల్డ్ ఫిష్ కూడా పడింది. అది పార్ట్ 2 లో చూపిస్తా. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి.